దిల్ రాజు గారు, శిరీష్ గారు వీళ్ళు తెలుగులో చూసుకున్నట్లయితే టాప్ ప్రొడ్యూసర్. వీళ్ళు గేమ్ చేంజర్ సినిమా కన్నా ముందు ఇలా విధంగా సూటు బుట్టు వేసుకుని ఉన్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లు ఈ విధంగా దండం పెడుతున్నారు అనేటటువంటి మీమ్స్ అయితే వైరల్గా మారే. దానికి రీజన్ ఏంటంటే ఈ వీడియో క్లిప్. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? డైరెక్టర్ వచ్చి మాకు ఏమైనా హెల్ప్ చేశాడా? కనీసం ఒక కట్టసి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగాల. ఈ విధంగా ఆయన మాకు గేమ్ చేంజర్ అనేటటువంటిది భారీ నష్టాన్ని చేకూర్చింది, మేమైతే కుడిసిపోయాం ఆల్మోస్ట్. కానీ హీరో గారైనా డైరెక్టర్ అయినా కనీసం మాకు ఒక ఫోన్ కూడా చేయలేదు, మాకు చాలా బాధగా అనిపించింది అని చెప్పి వాళ్ళైతే చెప్తూ వాపోయారు అనమాట. దీంతో ఇదేంటి అని చెప్పి రామ్ చరణ్ని చాలా మంది టార్గెట్ చేసి తిట్టడం నేను చూసాను అనమాట. వాళ్ళ కోసం యానిముత్యం ఆచార్యకి 13 కోట్లు విత్ ఇన్ 2 వీక్స్ లో రిటర్న్ ఇచ్చాయండి రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు. విన్నారు కదా, ఆచార్య సినిమా ఫ్లాప్ అయితే ఎగ్జాక్ట్ 2 రోజుల్లోనే 13-14 కోట్లు రిటర్న్ ఇచ్చేశారు, డిస్ట్రిబ్యూటర్లు ఆదుకున్నారు. అలాంటిది వీళ్ళు ఎందుకు గాలికి వదిలేస్తారు? వదిలేయర్లే. కానీ వీళ్ళకి ఏదో ప్యాషన్ అయిపోయింది అనమాట. సినిమా హిట్ అయింది. ఎగ్జాంపుల్, సంక్రాంతికి వస్తున్న సినిమా 350 కోట్లు కొట్టింది. మన వెంకటేష్ గారికి 10 కోట్ల కన్నా రూపాయి కూడా ఎక్కువ లేదు. ఏమి హిట్ అయింది కానీ 100 కోట్లు ఇవ్వచ్చుగా. రేపటి రోజున గేమ్ చేంజర్ ఏదైతే ఉందో 2000 కోట్లు కొట్టింది. ఒక 1000 కోట్లు ఇస్తారా? ఒక 100 కోట్లు ఎక్స్ట్రా ఇస్తారా?